కరెక్టే. యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి, చీటింగ్ కేసు. రైట్, సూపర్. హరీష్ రావు చెప్పినట్టు చీటింగ్ కేసు కాంగ్రెస్ మీద పెట్టాలి. కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి పెద్ద క్రిమినల్ కేసు హరీష్ రావు మీద పెట్టాలి, అంతే కదా. సూపర్. గుడ్ మార్నింగ్ పార్ట్నర్స్, నేను మీ రమేష్ పోతరాజు. ఎప్పటిలాగా ఒక మంచి మాట చెప్పుకుందాం. నీళ్ళల్లో పడ్డ ప్రతి వాడు చనిపోడు, ఈత వచ్చిన వాడు బయటపడతాడు, ఈత రాని వాడు చనిపోతాడు. అట్లనే జీవితంలో కష్టాలు వచ్చిన ప్రతి వాడు ఓడిపోడు. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాడు, వాడు బయటపడతాడు, గెలుస్తాడు. అందుకే కష్టాలు రాగానే దాని పరిష్కార మార్గాలు వెతకడం ప్రారంభించాలి. సో ఇది దీని యొక్క సారాంశం. ఇక డైరెక్ట్ వార్తలకు వెళ్ళిపోతే వెలుగులో డైరెక్ట్గా ఇగో ఎల్కే అద్వానికి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడని ప్రశంస. సో మొత్తానికి ఎల్కే అద్వాని గారికి ఒక గౌరవం అయితే దక్కింది. ఇంకా ఆయన గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వేరే వార్తలకు వెళ్ళిపోతే సర్వే నెంబర్లన్నీ ఆగమాగం, ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టిరు. ఈ ధరణి మీద ఒక కమిటీ వేసి కదా, కమిటీ ఏం చెప్తుందంటే సర్వే శాఖతో సంబంధం లేకుండా అనే పోర్టల్ తెచ్చిరు. ఖాస్రా సెసల్ పహానీలేవి అప్లోడ్ చేయలేదు. వక్ఫ్ దేవాదాయ భూమిలో 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ వక్ఫ్ దేవాదాయ సర్వే శాఖలతో సమావేశం అని ఒక వార్త చూడవచ్చు. దీని పక్కన ఒక వార్త చూడవచ్చు. మీరు ఏమంటారు చూడు, ಮತ್ತೆ ఒక నానుడు ఉంటుంది, బెల్లం చుట్టే ఈగలు వాళ్తాయి అన్నట్టుగా. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎంపీ టికెట్ కోసం ఇక చూడు జాతర. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్. 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసం బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డ వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు. అమ్మ ఏదో పెద్ద కథనం ఉన్నట్టుందిగా. మళ్ళా ఇంకా కింద ఒక వార్త చూద్దాం. బీఆర్ఎస్కు రాజయ్య రాజీనామా. కేసీఆర్కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం. అవమానాలు భరించలేకనే పార్టీని విడిచినట్టు ప్రకటన. కొత్త సర్కారును కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్య. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో భేటీ. ఇక్కడనే రాజయ్య గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక వార్త చెప్తా. ఫోన్లు ఉంది, ఒక్క నిమిషం. ఏమంటున్నారంటే వీళ్ళ క్రిషాంక్ ఉంటాడు కదా, బీఆర్ఎస్ పార్టీ క్రిషాంక్ ఏమంటున్నాడో చూపిస్తాను మీకు. దిశలో ఉంది ఒక ట్వీట్ చేసిండు క్రిషాంక్. ఏమని చేసినట్టే బీఆర్ఎస్ కాసేపటి క్రితం మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేసేసింది. ఇక థ్యాంక్ యూ రాజయ్య గారు, మొత్తానికి బీఆర్ఎస్ను వీడినందుకు. మీరు చేరే పార్టీలోని మహిళలను ఆ దేవుడు రక్షించాలంటూ క్రిషాంక్ ట్వీట్ చేసిండు. అంటే దీని అర్థమైంది, ఆయనే మహిళలను పట్ల గౌరవంతో ఉండడు, మహిళలను చిటాయిస్తాడనే కదా నిర్దోషం. మరి అలాంటి నాయకుడు మీరెందుకు ఇన్ని రోజులు భరించారు? మరి మీరెందుకు సస్పెండ్ చేయలే? టికెట్ ఇవ్వకపోగానే అయిపోతుందా? మీ పార్టీలు ఎందుకు వచ్చుకోరు? అన్నీ ఇప్పుడు ప్రతివాదం ముచ్చట్లు అన్నీ వస్తాయి ఇక బయటకు రాగానే. అరే ఈ రాజకీయ నాయకులతో వచ్చిన తలకాయ నొప్పి అది. వాళ్ళ పార్టీలో అంతవరకు వాడు తోపు తురుము, వాడు చాలా పద్ధతి గల్లోడు. వాళ్ళ పార్టీ వీడగానే వాడు భూములు కబ్జాలు చేసిరని, అమ్మాయిలను చిడాయించిరని, ఇట్లా రకరకాల కామెంట్లు అన్ని బయట పెడతారు. వాళ్ళ నిజ స్వరూపం వాళ్ళ పార్టీలో బయట పెడతారు. ఒక రాజకీయ విషయంలో కాదు, ఇంకా చాలామంది నాయకుల విషయంలో కూడా గట్లే చేసారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. మరి దొంగల లంగాలు మీరెందుకు అవి కాపాడుతారు? ఆ ట్వీట్ చేసే ముందు నాకు జర సిగ్గు అనిపించాలి, గలీజ్గా ఉంటుంది, జనాలకు అర్థమైపోతుంది కదా అని పొట్టు తిడుతురు. దాంట్లో ఎక్స్లా ఇష్టపడినట్టు వేసుకుంటారు ఆ క్రిషాంక్ని కూడా. భేదామనుకున్న క్రిషాంక్ కానీ ఆయన కూడా బుర్రలేదని ఇవాళ అర్థమైంది. జర 4 రోజులు ఆగాల్సింది. పార్టీకి బయట పోగానే దొంగ అనేసరికి మరి దొంగని 2 రోజులు మీరేం కాపాడరా అని కాడిగా చిందిగా. సో ఇది ఇంకో వార్త ఏంది, ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళని బీసీ-డి నుంచి బీసీఏలోకి మారిస్తే మరింత లబ్ధి. వీళ్ళు ఎట్లా నోటికి వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చేది నాకు అర్థం కాదు. ఈ రిజర్వేషన్ల విషయంలో కొంచెం ఆలోచించి మాట్లాడాలి, కొంత రీసెర్చ్ చేయాలి. బీసీఏలో ఇప్పటికే చాలామంది బీసీఏ చాకలి మంగలి చిన్న చిన్న కులాలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మళ్ళీ ముదిరాజులు తీసుకుపోయి బీసీఏలో తెరిస్తే అసలు ముదిరాజులు కూడా ఆలోచించాలి. అలాగపోతే కూడా మళ్ళీ అలా కూడా మస్తు కులాలు ఉన్నాయి కదా, వాళ్ళని దాటుకొని మనకేనాడో రిజర్వేషన్ వచ్చేదని. ఊతే ఉన్న రిజర్వేషన్లు వీక్ పడారు, లేకపోతే అట్లా ఉంచరు. ఇక్కడ ఈ బాక్స్లో ఒక 3 వార్తలు ఉన్నాయి. 3 వార్తలు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒకటి కవితక్క, ఒకటి సురేఖక్క, ఒకటి సీతక్క. 3 అక్కలు ఉన్నారు. పూలే విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా, అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్లో మహాధర్నా చేస్తాం.
అబ్బా మరి మీ నాయన ఇప్పుడు రేవంత్ రెడ్డి మా ధర్నా కొంచెంపటికే కదా నువ్వు ధర్నా చేస్తా అంటున్నావు. మరి మీ నాయన లెక్క అది కూడా మూసేస్తే ఏం చేద్దాం అక్క? ప్రభుత్వ ప్రోగ్రామ్కు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు? ఎమ్మెల్సీ కవిత. ఇక్కడ ఈమె కౌంటర్ ఎట్లా ఇచ్చారు చూడు. బీసీలు మీకు ఇప్పుడు యాదకొచ్చిండ్రా? ముందు నీ అన్నం దించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని చెయ్యి. అంతేగా న్యాయమైన డిమాండ్ ఇది. మరి బీసీల గురించి మొత్తుకుంటారు కదా అందరూ. బీసీ ఇప్పుడే కదా మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అన్నం దించేసి బీసీని చేయాలంటుంది. భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చాడు? బా ఏం పాయింట్ పడిన చూసినావా? భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు? కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్. కవితక్క వినబడుతుందా లేదా? కవితక్క అభిమానులు ఎవరు ఉంటే ఇక దీనికి సమాధానం చెప్పారు. మరి అక్కడ ప్రియాంక ఎందుకు వచ్చిందంటే మీరు నేర్పిన సాంప్రదాయమే ఇది, మీరు చేసిన సర్వనాశనమే ఇది, భ్రష్టు వచ్చి రాజకీయాలు. పాపం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ చేసుకుంటుంటే కూడా ఏం అనుభూతి లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకంటే అభిమానం చేశారు నాయన. మీరు రాజకీయ పునరేకీకరణ అని ఒక పేరు పెట్టి ఉన్న 80 సీట్ల పైన వచ్చినా కూడా జాయిన్ చేసుకుంటారు పోయి సిగ్గు లేకుండా. వీళ్ళకి వచ్చిన ఏంది 64. బుద్ధి మతుండే మాట్లాడాలి ఏమని ఉంటే చేరికల గురించి. ఇక ప్రియాంక కాలి గోడికి కూడా నువ్వు సరిపోవు, ప్రజాధనంతో సొంత కుక్కలను షెడ్డు కట్టించే అలవాటు మీది. మరి అంతే కదా. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ప్రజాప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక. అక్క నువ్వు బీఆర్ఎస్ ఒక్క అక్కే ఉన్నావు, వాళ్ళ దాంట్లో మొత్తం అక్కలు ఉన్నాయి. మరి ఎందుకంటే మీ దాంట్లో మహిళలకు ఎవరికి ప్రాధాన్యత లేదు, నువ్వు ఒక్కదానివే ఉండి కాలవాడు. ఇగో మహిళా మంత్రులు చూస్తున్నావు కదా, ఇంకా మస్తు ఉంది కదా. సరే నెక్స్ట్ వార్తకి వెళ్ళిపోదాం. ఇంకా ఈనాడులో కూడా ఇదే ఉంది. భారతరత్నకు సంబంధించి అద్వానికి సంబంధించి లోపాల పుట్ట మేడిగడ్డ విజిలెన్స్ ప్రాథమిక ఇది అయిపోతూనే లేదు. ఇంకా ఇక రోజు ఇదే వస్తుంది. రైట్, దాని గురించి చెప్పుకోవాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేజీలో పట్టించుకుంటారో లేదు అసలు. వీళ్ళ వ్యాఖ్యల్ని వీళ్ళేమైనా పట్టించుకుంటారో లేదు కానీ నేనైతే పట్టించుకుంటున్నాను నాకు తెలిసి అయితే. మరి ఎందుకంటే ఇక వాళ్ళ మీద అట్లా ప్రేమ ఉంది అన్నట్టు. ఇగో అదేవిధంగా మీరు ఏమన్నారు? ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వకుండా మాట తప్పింది కదా, ఇది ఈజీ నాట్ ఏ చీటింగ్. అదేవిధంగా మీరు ఏమన్నారు? మా రేఖా గారు చెప్పినట్టు నోటిఫికేషన్ అన్నారు. మరి ఫిబ్రవరి 10 పోయింది. ఏది నోటిఫికేషన్? మీరు మా మీద పెట్టలేదా? కరెక్ట్. ఇలా యాక్చువల్గా పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి, చీటింగ్ కేసు. రైట్, సూపర్. హరీష్ రావు చెప్పినట్టు చీటింగ్ కేసు కాంగ్రెస్ మీద పెట్టాలి. కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి పెద్ద క్రిమినల్ కేసు హరీష్ రావు మీద పెట్టాలి. అంతే కదా. సూపర్ సార్ నువ్వైతే. అబ్బా అబ్బా బాబా ఎంత మంచిగా యాడ్ చేస్తుండు. కేసుల గురించి యాడ్ చేస్తున్నాడు అనవసరంగా పోయి. మరి ఈయన ముందటనే 3 ఆప్షన్లు అట. కాంగ్రెస్లోకి పోతావా, బీజేపీలోకి పోతావా, జైల్లోకి పోతావా అన్నట్టు ఉందట. ఇక కాంగ్రెస్ వాళ్ళు వద్దుపోవన్నారు అలా తీసుకుంటే. ఎందుకంటే ఈయన మీద అలిగేషన్ చేసి కాళేశ్వరం అవినీతి అని అధికారులకు వచ్చారు. ఈయన తీసుకుంటే వాళ్ళు ఇజ్జత్ పోతుంది. ఇక ఉన్నది మిగిలింది బీజేపీ ఒక్కటే. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీలో పోతారు అనేది తెలుస్తుంది కానీ ఏమైతే చూడాలి. కేసులని యాడ్ చేస్తుండు, లేనిపోని పెట్టుకుంటున్నాడు. లేకపోతే వెనకపోండి బీజేపీ ఉన్నదని ధైర్యమో తెలియదు కానీ లేనిపోని ముచ్చలు అయితే చెప్తుడు. సో ఇది మొత్తంగా ఈరోజు మార్నింగ్ వరకు ఉన్నటువంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. అంటిల్ స్టేట్ యూన్. సామాన్య బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.